పట్టుకున్నాడు ముందుకు రాని అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు కోవూరు నియోజకవర్గం బుచ్చి మండలం తామరమడుగు ఎస్టీ కాలనీలో ఒక గిరిజన వ్యక్తి చనిపోయారని మా ఆదివాసీ సంక్షేమ సంఘానికి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే స్థానికంగా మా ఆదివాసీ సంక్షేమ సంఘంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి రుక్మిణి గారికి తామరమడుగు ఎస్టీ కాలనీ వ్యక్తి తెలియపరిచారు. ఆమె మా జిల్లా కమిటీకి తెలియపరిచారు. మా జిల్లా కమిటీకి తెలియపరిచిన వెంటనే మా ఆదివాసీ సంక్షేమ సంఘం నుంచి వాళ్ళకి ఆ ఎత్తుబడి ఖర్చుల కింద కొంత అమౌంట్ వాళ్ళకి అందించి ఆర్థిక సాయం అందించాము. ఆర్థిక సాయం అందించి ఆ ఎత్తుబడి ఖర్చులు జరిపించడం జరిగింది. అలాగే గిరిజన కాలనీలోకి ఇప్పుడు మేము వచ్చి చూడగా ఇక్కడ చాలా అవసరాలను వాళ్ళ సమస్యలు తెలియజేశారు. అందులో ప్రధానంగా వాళ్ళు నివసిస్తున్నటువంటి కాలనీకి ఎదురుగా ఒక కాలువ అనేది ఉంది, కోవూరు కాలువ. చాలామంది చిన్నపిల్లలు, సుమారుగా ఈ కాలనీలో ఒక 50 మంది వరకు చిన్నపిల్లలు నివసిస్తూ ఉన్నారు. ఆ చిన్నపిల్లలు ఆడుకునే సమయంలో ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాలువ వంతెనలో పడిపోయారు. లాస్ట్ టైం ఒక 2-3 పిల్లలు కూడా పడిపోయారంట. అదృష్టశాతం పడిపోయిన వెంటనే తెలుసుకొని స్థానిక ఉన్న వాళ్ళు ఆ పిల్లల్ని కాపాడుకోగలిగారు. ఇప్పుడు ఆ గిరిజన కాలనీ వాసులు ఆ కాలనీ చుట్టూ మాకు ఏదైనా మెస్ వేసిస్తే బాగుంటుందని మమ్మల్ని కోరుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని మేము మా జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి, ఆ బావి కూడా ఉంది, బావిలో కూడా పడిపోయారని చెప్పి తెలియపరిచారు. ఈ మెస్ వేసుట కొరకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ మెస్ని ఏర్పాటు చేసేందుకు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు మా ఆదివాసీ సంక్షేమ సంఘం తరఫున, జిల్లా కమిటీ తరఫున మేము కూడా అధికారులకు తీసుకెళ్ళి దీన్ని వేయించేందుకు పనిచేస్తామని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.